ఈ దినం దేవుని కృపను బట్టి ఫిలిప్పీ సంఘాన్ని ముందుగా మీకు ఇంట్రడ్యూస్ చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఫిలిప్పీ పత్రిక మనం చదువుకున్నాం. అంటే పౌలు గారు రోమా చెరసాల్లో నుండి ఫిలిప్పీ సంఘానికి ఓ చక్కని ఉత్తరం రాశాడు. పౌలు గారు అప్పటికే చాలా వయోవృద్ధుడయ్యాడు. ఎన్నో మిషనరీ యాత్రలు చేశారు, ఎన్నో సంఘాలు కట్టారు, ఎంతోమందికి ప్రార్థన చేశాడు, ఎంతోమందిని బలపరిచాడు, సంఘాల్లో ఉన్న ఇబ్బందులను స్థిరపరిచాడు. చివరికి పౌలు గారు ఆ సువార్త ఆయన ప్రకటిస్తూ ఉంటుండగా రోమా చెరసాల్లో ఆయన వేశారు. ఆ యొక్క చెరసాల్లో ఒక్కడే ఉంటూ ఉన్నాడు. అప్పుడప్పుడు వారు వస్తూ ఉండేవారు. ఒక రోజున ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. వయోవృద్ధుడు, అంటే అప్పుడు స్పెక్ట్స్ లేవనుకోండి, కానీ గుర్తుపట్టలేదు. అయ్యా నీ పేరేంటి నానా అని అంటే, నా పేరు ఎఫ్ఎఫ్రో వేరు అని అంటే, ఓ నువ్వా నానా, నువ్వంటే నా బాగా జ్ఞాపకం. ఆ రోజు నేను ఫిలిప్పీ పట్టణానికి వచ్చినప్పుడు నాకు చేయందిచ్చావు కదా నానా, నువ్వేనా అని. అవును నానా, నేను. ఎలా వచ్చావు నానా ఇంత దూరం? అయ్యో 1000 మైళ్ళు 1200 కిలోమీటర్లు నానా ఫిలిప్పీ నుండి రోమాకి. నన్నైతే వారు చెరసాల్లో సంఖ్యలు వేసి ఏదో రకంగా లాక్కొచ్చారు. నువ్వు ఎలా వచ్చావు నానా, అసలు నువ్వు ఎందుకు వచ్చావు నానా అని అన్నీ జ్ఞాపకం చేసుకున్నాడంట పౌలు గారు. అవును, ఆ రోజు నేను బాగా కొంచెం పుష్టిగా యవనస్తుడిగా ఉన్నప్పుడు ఫిలిప్పీ పట్టణానికి వచ్చాను కదా. ఎందుకు వచ్చానో నీకు తెలుసా? దేవుడు అక్కడ ఆసియాలో వద్దులే పౌలు, అక్కడికి వెళ్ళు ఫిలిప్పీ కానీ నాతో మాట్లాడాడయ్యా. అపోస్తుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయములో 6వ వచనం ద్వారా నాతో మాట్లాడాడు ఎఫ్ఎఫ్రోతో. అందువలన నేను ఆసియాలో ఉండకుండా వెళ్ళాలని దేవుడు చెప్పాడు ఎఫ్ఎఫ్రోతో. అవును నానా, అవును నానా. చదవండి అది. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. కాబట్టి ఆసియాలో వద్దు పౌలు, ఇక్కడ వద్దులే, నువ్వు చేయవలసిన పని ఇంకో దగ్గర ఉంది, వెళ్ళమంటే పౌలు గారు ఆగిపోయాడు. ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నాడు. 9వ వచనం చదువుతున్నాం ఇప్పుడు. దయచేసి అక్కడ ఆయనకి ఏం జరిగిందో ఒకసారి చూద్దామా దయచేసి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, వెరీ గుడ్, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగి. చాలా సార్లు పలానా ప్రదేశానికి వెళ్ళమంటే దేవుని ఆత్మ నడిపింపు ఎవడు. కొన్ని ప్రదేశాలకు వెళ్ళమని దేవుని ఆత్మకు నడిపింపిస్తాడు. దాన్ని లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటాం. కొన్నిసార్లు పలానా సంబంధం వస్తే ఆ యొక్క నడిపింపు తల్లిదండ్రులకు రాదు, కానీ వాళ్ళ అమ్మాయి అంటుంది, ఆ అబ్బాయిని చేసుకోకపోతే నేను శవమై తేలుతా అని అంటుంది. అమ్మా వద్దమ్మా, దేవుని నడిపింపు లేదమ్మా, నిజంగానే శవమై తేలిందంట. ఆ రకంగా దేవుని యొక్క నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఏ విషయములైనా పౌలు గారు దేవుని నడిపింపు ప్రకారం వెళ్ళిపోయాడు, బయలుదేరాడు. ఆ యొక్క ఇంకా కొంతమందిని సైలస్ అని ఒక అతన్ని ఎప్పుడు కూడా పెట్టుకుంటాడు కదా, 2 3 పెట్టుకుంటాడు కదా. మొదటి మిషనరీ యాత్రలోనేమో బర్నబాస్ పెట్టుకున్నాడు, ఇప్పుడు సైలస్ను పెట్టుకున్నాడు. వెళ్దాం పదా వెళ్దాం. చాలా దూరం ఓడ ప్రయాణం అండి. అంటే పౌలు గారు పర్వాలేదయ్యా, ఏమవదో, ఉన్నంత వరకు దేవుని సేవ చేయటమేనయ్యా, సరిగ్గా అక్కడేం భోజనం దొరుకుతుందండి, ఏం పర్వాలేదయ్యా, నీళ్ళైనా తాగుదామయ్యా, పర్వాలేదు అని బయలుదేరి వెళ్ళారు. అబ్బో చాలా దూరం. ఆ ఫిలిప్పీ అనే పట్టణానికి వారు చేరుకునేటప్పటికి అది గ్రీకు పట్టణము, గ్రీసు దేశస్థులు అనమాట. మాసిదోనియాకి
ఆ యొక్క ముఖ్య పట్టణంగా ఉన్నది. అయితే అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి తెలిసింది అదేమిటంటే ఈ పట్టణం అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నాడు కదా, వాళ్ళ నాయన పేరు పెట్టాడండి ఈ పట్టణానికని. వాళ్ళకి ఎంతోమంది ప్రతివారు దేవతలే. ఎఫ్రొదితుసు అంటే ఆహ్లాదకరమైన అనే మాట అనమాట. అది అతను ఎంటర్టైనింగ్ అని ఆహ్లాదకరమైన వాడు, చాలా చక్కగా చదువుతాడు, చాలా 6 అడుగుల 2 అడుగులు, ఆయన 2 అంగుళాల అజానుబాహుడు. ఆయన మిలిటరీలో సార్జెంట్ కాదు కానీ సార్జెంట్ కంటే ఒక చిన్న పదవి. అతను ఎక్కడికి వచ్చాడంటే అతను ఇప్పుడు అక్కడ ఉన్నాడు. అతను కూడా ఫిలిప్పీ వాడి కాడు. అతను ఎక్కడ ఉంటే అక్కడ పోస్ట్ చేశారు. ఫిలిప్పీలో మిలిటరీ రెజిమెంట్ ఉంది, మిలిటరీలో సార్జెంట్లు ఉన్నారు ఫిలిప్పీలో. మనం ఒకవేళ హైదరాబాద్ వెళ్తే అక్కడి నుంచి ఈ యొక్క మరి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళుతూ ఉంటుంటే తిరుమలగిరి అని వెళ్ళామనుకోండి, అది మిలిటరీ ఏరియా. దానికి మధ్యలో కొంత దారి ఉంటుంది, అటు ఇటు సార్జెంట్స్ ఉంటారు. అవసరమైతే బెటాలియన్ రెడీగా ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్లోనే కాదు, ఎక్కడ ఏమైనా వాళ్ళు రెడీగా ఉంటారు. హెలికాప్టర్స్తో నేవల్ కూడా రెడీగా ఉంటారు. ఆ రకంగా ఎఫ్రొదితు ఉన్నాడు. వాళ్ళ గురువు గారు ఒక అతను ఉండేవాడు, అతని పేరు ఫెలిక్స్. అతనంట మార్నింగ్ లేవటం ఆ యొక్క బ్రాందీ సీసాతో ప్రారంభించేవాడంట. తర్వాత బ్రాందీ, బూతులు, బ్రోతలు అని ఆయన గురించి రాశారు. నాకైతే ఆ మాటలు చెప్పటం ఇష్టం లేదు. మరి బ్రాందీ, బూతులు, బ్రోతల్ ఈ రకంగా ఆయన యొక్క జీవితం అంతా గడిపాడంటండి ఫెలిక్స్. సార్జెంట్ కదండి, ఇంకా ఆయనకి ఎదురే ఉంది, ఏమైనా చేయగలడు, ఏమడిగినా ఇస్తారు. అయితే పౌలు గారు వెళ్ళిన తర్వాత ఎంత తీవ్రమైన బాధ కలిగిందో పాపం, ఎంత తీవ్రంగా ఆయన ప్రార్థన చేశాడో. ఆయన మరి వాక్య పరిచర్య ద్వారా బ్రాందీకి, బూతులకి, ఈ యొక్క బ్రోతల్స్కి అలవాటు పడిన ఫెలిక్స్ అనేవాడు అంతకుముందు అయితే నేల మీద పడే ఉండేవాడు, ఇప్పుడైతే నేల మీద పడి డొల్లుతున్నాడంట. ఏమిటంటే సువార్త విన్నాడు పౌలు గారి ద్వారా. ఎంత గంభీరమైన సత్యం అండి. పౌలు గారు అన్నాడు కదా రోమా 1:16లో, సువార్త నిమిత్తమై నేను సిగ్గుపడు వాడును కాను, ఏలయనగా అన్యులకును గ్రీకు దేశస్థులకును నమ్ము ప్రతివారికును రక్షించబడటకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది. అంతకుముందు బ్రాందీ బాటిల్స్లో పట్టుకుని ఉండేవాడంట ఈ సార్జెంటు. అటువంటి వాడు పౌలు గారు చెప్పగా అందరూ సువార్త చెప్పటం వేరు, పౌలు గారు చెప్పటం వేరు. ఆయన ఎంతో వ్యాకులంగా, ఎంతో భారంగా, ఎంతో మదన పడుతూ చెప్తాడన్నమాట సువార్త. ఇదే ఆఖరి అకేషన్ ఏమో, వీళ్ళు నాకు దొరుకుతారో లేదో, ఈరోజు వాళ్ళ హృదయాలు మార్చుకోకపోతే అయ్యో నరకానికి వెళ్ళిపోతారు కదా అనే భారంగా చెప్తాడంట. మొక్కుబడిగా చెప్పడు, ముక్తసరిగా చెప్పడు, బాగా భారంగా ఆయన చెప్తాడు ఆ యొక్క సువార్త. ఇదే లాస్ట్ ఆపర్చునిటీ అన్నట్టుగా చెప్తాడు. ఆ సార్జెంట్ మారాడు. ఎఫ్రొదితు ఆ సార్జెంట్కి అసిస్టెంట్ అంతే అని చాలా ఆశ్చర్యం కలిగింది. అయితే ఎఫ్రొదితు ఆయన హృదయాన్ని ఇంకా ఇవ్వల ఆయన హృదయాన్ని. అయితే ఆ యొక్క ఫెలిక్స్ మారిన తర్వాత ఎఫ్రొదితు హృదయం, అయ్యో ఆ యొక్క కఠినమైన హృదయం బాగా గుచ్చబడింది. బలంగా సుత్తి దెబ్బ దాని మీద పడి ఆయన కూడా పౌలు గారు కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నా కాళ్ళ మీద పడొద్దు బాబు, నేను వద్దండి, మీరు ఆ వాక్యం చెప్తే నా హృదయం పగిలిపోయిందయ్యా, నేను నిన్ను విడువను. ఆయన కూడా అక్కడే ఉన్నాడు, ఫిలిప్పీ పట్టణంలోనే పౌలు గారికి ఆతిథ్యం ఏమిటో అవి చేస్తూ ఉన్నారు. అబ్బా బాగుంది దేవా, శుభారంభం ప్రభా, స్తోత్రం. గుడ్ మార్నింగ్ లార్డ్. ఎంత
చక్కగా నన్ను పిలిపి పట్టణానికి నడిపించావయ్యా, ఎంత చక్కగా నడిపించావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నా ముందు ఏమున్నా పర్వాలేదయ్యా, బంధకాలున్నా పర్వాలేదయ్యా, జాగరణలున్నా పర్వాలేదయ్యా, నాకు సరైన ఆహారం ఉన్నా లేకపోయినా పర్వాలేదయ్యా తండ్రి అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట పౌలు గారు. ఈలోపు వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తూ లోపలికి వెళుతూ ఉన్నారు. కొత్త స్థలం, క్రొత్త ప్రజలు, క్రొత్త భాష, క్రొత్త సంస్కృతి. ఎక్కడికి వెళితే వాళ్ళ భాషలో నేర్చుకుని పౌలు గారు వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆ 16వ అధ్యాయంలో మరి మనం త్వరగా చూస్తే 3 అద్భుతాలు అక్కడ జరిగినట్లుగా మనకు తెలుసు. అయితే ఈరోజు మనం వాటి గురించి ఎక్కువగా వెళ్ళటం లేదు. కానీ 16వ అపోస్తల కార్యముల్లో నేను ఆ వచనాలు చెప్తాను, వాటిని మాత్రమే మనం చదువుకొని మనసులో పెట్టుకుందాం. ఎక్కడున్నారు పౌలు కానీ శీల కానీ వీళ్ళు? ఇప్పుడు ఎక్కడున్నారమ్మ చెప్పండి. ఏ పట్టణానికి వెళ్ళిపోయారు? ఫిలిప్పీ పట్టణానికి ప్రవేశించారు. ఎందుకంటే దేవుడు వెళ్ళమన్నాడు కదా, అక్కడికి వెళ్ళారు. సువార్త ప్రకటన ప్రారంభించారు. ప్రారంభిస్తేనే మరి ఓడిపోయిన మన ఇండియా టీము ఫస్ట్లోనే 6 సిక్సర్లు వేశారంట. మొన్న అందరూ ఒకటే ఓ అని అంటున్నారు. మరి బౌన్సర్ అంటే తెలుసు, సిక్సర్ అంటే తెలుసు, బౌండరీ అంటే తెలుసు, కానీ ఆ యొక్క అపోస్తల కార్యం అంటే తెలియదు క్రైస్తవులకి చాలామందికి. అదే మనకు విచారకరం. కాబట్టి అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో వాళ్ళు ప్రవేశించారు. ఆ యొక్క పౌలు గారు కూడా అనుకున్నాయంట, నాయనా ఇక్కడ నాకు చాలా పని పెట్టావు ప్రభువా, నీకు స్తోత్రాలు అని అనుకుంటున్నాడు. ఏం పర్వాలేదు, పరిశుద్ధాత్మ ఎవరు చెప్తున్నాడు, ఇక్కడ నీకు పని ఉందిలే వెళ్ళిపో అని అంటే, ఇక్కడ 11వ వచనంలో కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమిత్రాకేకును మరునాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. ఇక్కడ ఇదంతా మనం చదవటం లేదు, కానీ నేను మీకు చెప్తాను. ఇది మీరు తర్వాత ఈ ఫిలిప్పీ సంఘం ఎలా ఆరంభించబడిందో అని మీకు అవసరమైనప్పుడు మీరు ఒక పెన్సిల్ పెట్టుకుని ఫిలిప్పీ దగ్గర 16వ అధ్యాయము అపోస్తల కార్యము అని రాసుకోండి. అక్కడ ఈ సంఘం ఎలా ప్రారంభించబడిందో మీకు తెలుస్తుంది. ఇక్కడ మన మధ్యలో చంద్రశేఖరరావు గారు అని ఉన్నారు. ఇప్పుడు నేను పిలువను, వారిని ఎప్పుడు కూడా నన్ను కోరొద్దని అన్నారు. కాబట్టి వారు ఏ సంఘం గురించి చెప్పినా పలానా సంఘం పలానా దగ్గర ఆరంభించబడింది అయ్యగారు అని చెప్పగలుగుతున్నారు. సరే, అక్కడికి ఫిలిప్పీకి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఓదారంగు అనే పొడిని అమ్ముతూ ఉంది ఒక స్త్రీ. ఆమె పేరు లూదియా. ఎక్కడి నుంచో వచ్చింది ఇక్కడికి కూడా. ఆమె కూడా తుయితారు ఎక్కడో పట్టడం, ఆసియా నుండి ఇక్కడికి వచ్చింది. వస్తే ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆమె దేవుని వాక్యాన్ని వింటూ ఉంది. నేనే ఈ 2 వచనాలు చదువుతాను చూడండి 14లో. అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడి నమ్ముతూ తెర పట్టణిస్తున్నారు. ఆమె ప్రభు ఆమె హృదయమును తెరచును గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యమే. అంతకుముందు ఆమె కేవలము దైవభక్తిగా ఉందంట. అంటే విధరాళ్ళకి భోజనాలు పెట్టడం, అనాథులకి డబ్బులు ఇవ్వటం, ఇంకా ఏవైనా మంచి కార్యాలు జరిగించటం, ఎవరైనా ఆటో నుంచి పడిపోతే వెంటనే తీసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటం, ఆ యొక్క ఆటో బాగు చేయించటం, అంతకుముందు ఆ యొక్క కోవిడ్లో వెళుతూ ఉంటుంటే వాళ్ళకి పలావ్ పట్లాలు కట్టడం, ఆ డిస్ట్రిబ్యూట్ చేయటం, ఆ పని చేస్తూ ఉండేవారిని దైవభక్తి అని అనుకుంటారు. మంచిదే. మానవ సేవ మాధవ సేవ అని అన్నారంట. అది మంచిదే. అయితే నీవు మాధవ అనే ప్రభువుని ఎప్పుడైతే హృదయంలో అంగీకరిస్తావో వాటిని నిజంగా అయిన సత్కార్యాలుగా ప్రభు స్వీకరిస్తాడు. నువ్వు చేసే అన్ని సత్కార్యాలే మంచివే, కానీ ఆనాడు ఆ యొక్క వైట్ థ్రోన్ జడ్జిమెంట్ రోజున ఇవన్నీ నీకు అక్కడికి రావు. ఆ ప్రభు నీ హృదయంలో లేని పక్షంలో మరి ఆ రకంగా నీవు చేస్తే ఇక్కడ నీవు ప్రశంసలు పొందుతావు, కానీ అక్కడ నీకు జీవ కిరీటాలు అక్కడ దొరకు.
అయితే ఈ స్త్రీ ఆ పని చేస్తుంది. ఏం చేస్తుంటే ఈ రోజున ఈ మాటలు విని హృదయం, అమ్మో నేను సేవించేది సరిగ్గా సేవించటం లేదు, ఉదారంగు ఇక్కడ అమ్ముతున్నాను, లాభాలు బాగా వస్తున్నాయి, నా ఫ్యామిలీ ఇంకో దగ్గర ఉంది, నేను ఇంకో రకంగా జీవిస్తున్నాను అని ప్రభు ఆ హృదయాన్ని తెరిచినప్పుడు పౌలు మాటలు యందు లక్ష్యము ఉంచింది. చెప్పింది 15, ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని, కాబట్టి ఆ ఇంటికి రమ్మని ఆమె పౌలు గారు వెళ్ళాడు. ఆ ఇంటిలో ఆయన ప్రార్థన చేశాడు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ ఇంటిలోనే ఫిలిప్పీ పట్టణంలో ఒక సంఘం ఆరంభము అయింది. ఇంట ఉన్న ఆ యొక్క సంఘం అంటే ఇదే అని మనకు తర్వాత ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు మనకు దీని గురించి సమయం లేదు. ఒక యవనస్తురాల్ని ఒక దయ్యం పట్టుకుని పీడిస్తుంది. ఆ దయ్యం కూడా ఫుతోను అనే దయ్యం పీడిస్తూ ఉంటుంటే పౌలు గారు చాలా వ్యాఖ్యలు పడి, దయ్యాన్ని వదులు అనగానే దయ్యం గడగడలాడి వెళ్ళిపోయింది. ఆ మామూలు అయిపోయింది. యవనస్తురాలు, చాలా చక్కని అమ్మాయి. అయితే దాని గురించి వాళ్ళు సంతోషపడలేదు. యజమానులు చాలా దుఃఖపడ్డారు. ఈ అమ్మాయి వలన రోజు మనకి లాభం వస్తుంది, ఆ యొక్క కథలు చెప్తుంది, సోజ్ చెప్తూ ఉంది, మీ ఆటో ఎక్కడ పోయిందంటే చెప్తూ ఉంది, మీ గ్యాస్ ఎక్కడ పోయిందంటే చెప్తూ ఉంది, రాత్రికి మనకు ఒక 100-200 వస్తున్నాయి అని ఆ కేసులు పెట్టి ఆయన్ని చెరసాల్లో వేయించారు. అది కూడా దేవుడు చేసిన మేలు అని వీరు అనుకున్నారు. ఆ చెరసాల్లో ఉన్నప్పుడు వారికి బొండలు బిగించారు, అంటే కాళ్ళకి చేతులకి. ఆ అర్ధరాత్రి పౌలు శీలలు పాటలు పాడి దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనాలు వారు చెల్లిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ రకంగా వారు ఆ మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేరి, ఖైదీలు వినుచూ ఉండేరి. ఆ యొక్క అకస్మాత్తుగా భూకంపం అనేది వచ్చింది. తర్వాత ఖైదీల ఆ యొక్క ఇవన్నీ చైన్స్ అన్నీ ఊడిపోయినాయి, డోర్స్ కూడా తెలిసిపోతే చాలా భయం వేస్తుంది. చాలా భయం వచ్చేసి, అమ్మో ఇంకేముంది, వీళ్ళు వెళ్ళిపోతారేమో, ఇంకేమో వద్దు బాబు అని అనుకుంటే అప్పుడు పౌలు గారు అన్నారు, బాబు జైలు సూపరింటెండెంట్, నీవు నిశ్చింతగా ఉండు, పర్వాలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం, నీవేం హాని చేసుకో. అప్పుడు అన్నాడు ఆయన, ఇలారా రక్షణ పొందుటకు నేను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, నీవును నీ ఇంటి వారును. ఆ రాత్రి ఆ దినమే ఇంటి వారందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించి అవన్నీ మానివేసి, షికార్లు మానివేసి, సినిమాలు మానివేసి, ఇంకా జోదాలు మానివేసి, ఇంకా ఏమైనా ఉంటే మానివేసి, ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే ఒక పద్ధతి, బయటికి వెళ్తే ఇంకో పద్ధతి, ఇవన్నీ మానివేసి ప్రభు దగ్గర వారు కన్నీళ్లు విడిచి రక్షించబడి హృదయం దేవునికి ఇచ్చి బాప్తిసం తీసుకున్నారు. అదొక వర్షిప్ పాయింట్ అయింది. ఫిలిప్పీలో ఇప్పుడు 2-3 వర్షిప్ పాయింట్లు వచ్చేసినాయి. ఒకటేమో ఎవరింట్లోనండి, వెరీ గుడ్, లూదియమ్మ అనే ఇంటిలో ఒక వర్షిప్ సర్వీస్ జరుగుతుంది. తర్వాత ఇంకో వర్షిప్ పాయింట్ ఎక్కడండి, వెరీ గుడ్, జైలు అధికారి, ఆయన బాగా పెద్దది, ఆయనది 2వ అంతస్తు, లూదియమ్మ చిన్నదే, అక్కడ ఒక వర్షిప్ పాయింట్ అయింది. తర్వాత 3వది నేను మొట్టమొదటి చెప్పాను ఒక యవనస్తుడి పేరు, అదేంటమ్మా, వెరీ గుడ్, ఎఫెఫ్రోదితు అని తెలుగులో కూడా అక్కడ పెడతారు కదా, అదే అన్నమాట. అక్కడ ఒక వర్షిప్ పాయింట్ అయింది. నా ఇంట్లో కూడా ఒక వారం ప్రేయర్ సెల్ పెట్టండి అయ్యా,
నా ఇంట్లో కూడా ఒక వారం ప్రార్థన చేయండి అయ్యా. మా ఇంటిలో ఏం బిక్కుబిక్కుమంటూ ఉంటున్నామయ్యా. మా ఇంటిలో ఎప్పుడు చూసినా మా ముఖం మేమే చూసుకుంటున్నామయ్యా. రెండయ్యా ఒక 6 ప్రార్థన చేయండి అయ్యా. మా ఇంటిలో ఉన్న ఆ తెగులు పోవాలయ్యా. మా ఇంటిలో ఉన్న ఆ యొక్క అవసరాలు తీర్చబడాలయ్యా. మా ఇంటిలో ఒక గొప్ప మేలు కలగాలయ్యా, అద్భుతాలు కలగాలయ్యా, ఆశ్చర్యాలు కలగాలయ్యా అని ఎఫ్రదీతు ఆ ఇంటిని తెరిచాడు. అతను మిలిటరీ వ్యాపారం కదండి. వచ్చిన వాళ్ళందరికీ కొన్నిసార్లు బన్రెట్టు, కొన్నిసార్లు కేకు, కొన్నిసార్లు ఐస్ క్రీమ్ ఇస్తుంటే ఈ 3 వర్షిప్ పాయింట్లలో ఎక్కడ బాగుందమ్మా పుష్ప అని అడిగితే, లేక ఆ యొక్క ఇమానియల్ తల్లి పేరేంటి రోజా అని అడిగితే ఎఫ్రదీతు దగ్గర బాగుంది గారు అని చెప్తుందంట. ఎందుకంటే ట్రీట్మెంట్ బాగుందంట అక్కడ. సరే, ఏదేమైనా చూడండి, 3 వర్షిప్ పాయింట్లు వచ్చేసినాయి, ప్రేయర్ సెల్స్ వచ్చేసినాయి. పౌలు గారు చెప్పాడంట, ఇదే మంచి స్ట్రాటజిస్ట్, ఆయన మించిన స్ట్రాటజిస్ట్ ఇంకా మనకు కనపడడు. సరే, కానీ ఈ లూదియా ఇంట్లో ఖాళీ స్థలం ఎక్కువగా ఉంది కదయ్యా, మరి వారం అక్కడ కూడుకోండి మీరు, బాగుంటుంది కదా అని చెప్పాడంట. సరే అండి, ఈలోపు న్యాయాధిపతులు కబురు చేశారు, ఏంటి పంపించేవండి అయ్యా వాళ్ళని. అయితే పౌలు గారు అంత తొందరగా మనుషుని వదిలేవాడు కాదు. ఒక మాట చెప్పాడు వాళ్ళకి, రోమీలైన వారిని కొట్టి వెళ్ళిపోండి అంటారా? చెప్పు మీ న్యాయాధిపతులకు. కొట్టించుకోవటం ఆయనకి ఇష్టమే, ఎందుకంటే సువార్త చక్కగా ఉంది కాబట్టి. వెళ్ళగొట్టుదురా అని అంటే మేము అప్పము, వాళ్ళే వచ్చి చేయండి అని అన్నారు. 38వ వచనంలో ఏముంది? ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపుగా, వీరు రోమీలను వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపోండని వారిని వేడుకొని. దయచేసి మీ కాళ్ళకి దండం పెడతాం. పౌలు గారిని అన్నారంట ఈ పట్టణం, ఎందుకంటే పౌలు రోమన్ సిటిజన్స్ని ఎవరు కొట్టకూడదు, అట్లా అసలు చేయకూడదు అట్లా. సరే అని పౌలు లోపల నవ్వుకుని వెళ్ళిపోతాంలే, ఈ పట్టణంలో స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది, ఇంక నువ్వేం చేయలేవు, నీ తాత ఏం చేయలేడు, స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది అని మళ్ళీ వెళ్ళారంట. 40వ వచనంలో వారు చెరసాల్లో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి, అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయారు. లూది ఇంటిలో అక్కడ ఎవరున్నారండి? అక్కడ అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు, ఇంకా చాలామంది అక్కడ కూడుకుంటున్నారు లూదియా ఇంటిలో. అదొక వర్షిప్ పాయింట్. నీ ఇల్లు ఒకవేళ దేవుడు ఒక వర్షిప్ పాయింట్గా పెట్టాలని ఆశపడితే, నాది ఇరుకిల్లయ్యా, నాది చిన్నిల్లయ్యా అని ఎవరు కూడా సందేహపడక్కర్లేదు. నీ మేడగదిలో వర్షిప్ పాయింట్గా పెట్టాలని దేవుడు ఆశపడితే రేపే నువ్వు నమోదు చేసుకో, ఈరోజే నమోదు చేసుకో. మేము క్రొత్త ఇంకా కొంతమందిని ట్రైన్ చేసి అక్కడికి రావటానికి ఎంతగానో ఆలోచిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ఎంతగానో ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆ ఉత్తరానికి వచ్చాం. ఏ ఉత్తరం చదువుకున్నాం మనం? ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక. ఎవరు రాశారండి ఈ పత్రిక? పరిశుద్ధుడైన పౌలు. ఎక్కడి నుంచి రాశాడమ్మా ఈయన పత్రిక? రోమా చెరసాల్లో నుండి. అంతకుముందు ఫిలిప్పీ నుండి రోమాకు వెళ్ళాలంటే ఎంత? 1000 మైళ్ళు, 1250 కిలోమీటర్ల పైనే ఉంటే అంత దూరం. అయితే నెమ్మదిగా ఫిలిప్పీ సంఘం ఉంది కదండి, ఆ ఫిలిప్పీ సంఘానికి మన పౌలు గారు అక్కడ రోమా చెరసాల్లో ఉన్నాట అనే ఆలోచన వచ్చింది. వారందరూ చాలా దుఃఖపడి ఏడ్చారంట. అయ్యో, మాకెంతో సేవ చేశాడు మా ఆత్మీయ తండ్రి, మాకెంతో మేలు చేశాడు, మాకెంతో వాక్యాలు చెప్పాడు, ఆయన అక్కడున్నాడా అని. ఆ రోజునే మనీ కలెక్ట్ చేశారు, చాలా. ఆ రోజునే మనీ కలెక్ట్ చేశారు.
ఆ రోజు కొంతమంది పిండి వంటలు కూడా వండుకొచ్చారు, ఇంకా కొంతమంది ఇంకా కొన్ని వండుకొచ్చారు. ఎవరు వెళ్తారు? అమ్మో, అంత దూరం ఎవరు వెళ్తారండి? ఎందుకంటే కొంత సముద్రం నది మీద ప్రయాణం ఉంది, కొంత రోడ్డు మీద ప్రయాణం ఉంది, కొంత గుర్రం మీద ప్రయాణం ఉంది. ఇన్ని ప్రయాణాలు దాటుకుని అక్కడికి వెళ్ళాలి కదా. ఎలా అండి అని అంటే అప్పుడు వచ్చాడంటండి ఈ వ్యక్తి, నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. ఎవరండి ఈ ఉత్తరం తీసుకెళ్ళింది? ఫిలిప్పీ పట్టణంలో నుండి రోమా జైల్లో ఉన్న పౌలు గారికి 4 అధ్యాయాలు పౌలు గారు రాస్తే ఈ ఉత్తరం తీసుకెళ్ళటానికి ముందుకొచ్చాడంటే ఒక వ్యక్తి. ఆయన పేరు ఇందాక చెప్పారుగా మీరు, ఒక వర్షిప్ పాయింట్ అని చెప్పారు కదా, గట్టిగా చెప్పండి. ఆయన పేరేంటి? వెరీ గుడ్. నాకు తిరిగిట్లా రత్న నాలుక, బాగా చెప్పావు నువ్వు. సరే, నేనున్నా. కొంతమంది అంటారు పాప ఆయనకి పెళ్ళై 6 నెలలు అయింది, ఆయన ఎందుకంటే ఏం పర్వాలేదు, నేను వెళుతా, నేను మిలిటరీ మ్యాన్, నేను వెళుతా, నాకు ఈత వచ్చు, నాకు ఇంకా ఆ స్వారీ వచ్చు, నాకు కావాలంటే అన్ని రకాలైన మార్షల్ ఆర్ట్స్ కూడా నాకున్నాయి, నాకు పర్వాలేదు, నేను వెళుతానని ఓర్చుకొని ఫిలిప్పీ రోమా పట్టణానికి వెళ్ళి అక్కడ చెరసాల్లో పౌలు గారు ఉంటారంటే అక్కడ వెతుక్కుని వెళితే పౌలు గారు కాళ్ళ మీద పడితే పౌలు గారు కన్నీరు మున్నీరుగా ఏడ్చారంట. ఎట్లా వచ్చావు నాన్న, ఎందుకు ఇంత దూరం వచ్చావు? అయ్యో నాకు ఉన్నాయి కదా నాన్న, ఎందుకు ఇవన్నీ పంపించారు? పిలిపి పలానా ఇది పంపిందయ్యా, పలానా పిలిపి సంఘంలో అన్నపూర్ణమ్మ గారు అని ఉంటారు, వారు మీ కొరకు గారెలు పంపింది, లేట్ అయినా పర్వాలేదులే తింటారని. వారు ఆ యొక్క శకుంతలమ్మ గారు ఈ అరిసెలు వండి పంపింది. ఇంకో కొంతమంది రత్న కూడా పిండి వంటలు వచ్చు, ఇంకా అవి ఇవి పంపారు. పెద్ద మూట వేసుకున్నాడు. తర్వాత ఆ పిలిపి 3 పాయింట్స్ కలిసి ఒక పాయింట్ దగ్గర పెట్టాం. అవన్నీ ఇదిగో డబ్బులు ఇంత వచ్చినాయి అని అంటే, దీన్ని మీరు గ్రీక్ డబ్బులో మార్చుకోండి నాన్న అని అంటే కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. నాకెందుకయ్యా ఇవన్నీ పంపారు, నాకు సమృద్ధిగానే ఉన్నాయి కదయ్యా, నేను ఎప్పుడు ఎవరిని అడగను కదా, కరెక్టలే నాన్న, కానీ మీరు తీసుకోండి నాన్న, మేము మీకు రుణస్తులు నాయన, మీరు ఇంత దూరం వచ్చి ఖైదులో ఉన్నారంటే, కానీ అయ్యో నన్ను చూడటానికి ప్రాణాన్ని తెగించి వచ్చావు నాన్న నువ్వు అని ఈ ఉత్తరం ఇలా స్టార్ట్ చేశాడు పౌలు గారు. ప్రియులారా, ఎంత గంభీరంగా స్టార్ట్ చేశాడంటే, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగా కానీ స్టార్ట్ చేశాడు పౌలు. అది చిన్న సంఘం, చిన్న వర్షిప్ పాయింట్ అంటే. అంతకుముందు ఆ వర్షిప్ పాయింట్లో ఇప్పుడు అధ్యక్షులు ఎక్కువగా ఉన్నారు, ఇప్పుడు పరిచారకులు ఎక్కువయ్యారు, ఇప్పుడు బిలీవర్స్ ఎక్కువయ్యారు. వీళ్ళందరికీ రాశాడు. 3-6 వచనాలు ఎంత చక్కగా. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నా బంధకములు ఎందును నేను సువార్త పక్షమున వాదించుట ఎందును దాన్ని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మను నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గురించి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. ఈ మొదటి అధ్యాయంలో మరి 2 మాటలు చాలా ఆశ్చర్యంగా అనిపించినాయి. అదేంటంటే, మీరు నాకు
పాలివారు, పాలిభాగస్తులు, మీరు నాకు పాలివారై ఉన్నారు. అంటే నేను చేసే పనిలో మీకు కూడా పాలు పంపులు ఉన్నాయి. యేసయ్య కూడా ఆయన ఆ యొక్క సువార్తను ప్రారంభించే ముందు, ఇప్పుడు మీరు చదవద్దు, మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుంచి ఆ యొక్క 17 వరకు వ్రాసుకుని వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా చదవాలి. ఏం చదువుతాంలే అట్లా అనుకోవద్దు దయచేసి. మీరు తర్వాత చదవండి, అదొక మంచి బైబిల్ స్టడీ అవుద్ది. అక్కడ కూడా ఆయనకి ఇష్టమైన వారిని పిలిచి వారు తనతో కూడా ఉండినట్లును శిష్యులను ఏర్పాటు చేసుకుని వారిని పాలివార్లుగా దేవుడు ప్రభు చేసుకున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. లోకా సువార్తలు 8వ అధ్యాయంలో 1 నుంచి 3 కూడా మీరందరూ వ్రాసుకుని ఈ ఫిలిప్పీ పత్రిక అయిపోయే వరకు నోట్బుక్ పెన్సిల్ కూడా మీరు తెచ్చుకుని దయచేసి మీ అమ్మాయికి స్టేషనరీ అంటే 1కి 10 పెన్సిళ్ళు కొంటున్నారు కదా, ఒకటి తెచ్చుకుని ఇక్కడ కూడా యేసు ప్రభు ఆ పరిచర్యకు ప్రతి గ్రామానికి పట్టడానికి ఆయన వెళుతూ ఉంటుంటే ఆయనతో పాటు ఈ మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమని, యోహన్నా అని, అలాగే ఆ ప్రధాన ఆ యొక్క మరి హేరోదుకి ఆయన గృహ నిర్వాహకుడనే కూజా అనేవాడు ఉన్నాడు. ఆయన భార్య కూజా అంటే చాలా పెద్ద జీతం. వారు ఆయన్ని సేవించుచు వారి యొక్క మరి ఆ యొక్క లోకసభ 8వ అధ్యాయంలో 3వ వచనం చకచక మీరు ఒకవేళ తీయగలిగితే, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో, చూడండి, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. కాబట్టి వారికి ఏమేమైతే వస్తువుందో అవన్నీ వారు ఆ ప్రభు అయిన యేసయ్య పని మీద వారు వాడుతూ ఉన్నారంట. యేసయ్య టచ్ అయ్యాడు, ఇస్కరియోతు దానిలో పెట్టువేయనంటే వాడుతూ ఉన్నా. పాలివారు అంటే ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాళ్ళని అర్థం. పాలివారు అనంటే నువ్వు 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళేవాడని అర్థం. పాలివారు అనంటే నీ కొరకు ఏమైనా చేస్తాననేవారు. వాళ్ళ తలాంతులు నీకు ఇచ్చేవారు. కొంతమందికి వాయిద్యాలు రావు, కొంతమందికి వచ్చు, వారికి నేర్పించేవారు. కొంతమంది పాటలు నేర్పించేవారు, కొంతమంది ప్రార్థనలు నేర్పించేవారు, కొంతమంది వాక్యమును చెప్పటం నేర్పించేవారు. వీరందరినీ పాలివారు అన్నారు, పార్ట్నర్స్ అన్నారు ఇంగ్లీష్లో. దానికి మాసిలమణి గారు చక్కని పాట కూడా ఆయన వ్రాసాడు. మనమందరమును యెహోవా దేవుని జత పని వారము అనే పాట వ్రాసాడు. ఎవరికీ రాదంటున్నారు. అంటే మేమేమో అవుట్డేట్ అయిపోయాం, మీరేమో అప్డేట్ అయిపోయారేమో. అన్నీ కూడా నేర్చుకోవటం మంచిది. ఆయన వ్రాసాడు గంభీరమైన పాట. కాబట్టి పాలివారు. ఈరోజు ఇవన్నీ చెప్పాలంటే నాకు సమయం చాలదు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం 2వ అధ్యాయం మనం చదువుకుందాం, తర్వాత వారంలో 3వ అధ్యాయం చదువుకుందాం, తర్వాత 4వ అధ్యాయం చదువుకుందాం. యేసు ప్రభు అంగీకరించిన వారు. కూజా భార్య అంటే ఆమెకి విలాసాల్లో ఉండేది. ఆమె యేసు ప్రభు బోధలు విన్న తర్వాత ఈ పూజలు పునస్కారాలు నాకొద్దు బాబు, నా హృదయంలో అన్నీ కూడా సరైన ఆలోచనలు లేదు కదా. ఏదో ఒక పద్యం అంతకుముందు పాడుకున్నట్లుగా, బాండ శుద్ధి లేని పాకము ఎలా, అలా ఉండేది నా జీవితం. అయితే ఇప్పుడు యేసు ప్రభుకి నా హృదయాన్ని ఇచ్చిన దగ్గర నుండి ఆయన నా హృదయంలో ఉన్నాడు, నా హస్బెండ్ కూడా ఒప్పుకుంటున్నారు అని యేసు ప్రభుతో సేవకి వెళ్ళిపోయిందంట ఆవిడ. వాళ్ళని పాలివారు అంటారు. లోకాసువార్త 5వ అధ్యాయంలో కూడా పేతురు గారు వలలు వేస్తే అవన్నీ పిగిలేటట్లుగా, రాయా రాత్రంతా శ్రమపడ్డా మాకేం దొరకలేదు అని అంటే, ఈ యొక్క లోతున వల వేయమంటే వలలు పిగిలేటట్టుగా పడిపోతే ఆయనకి ఆశ్చర్యం కలిగి జబదేవి కుమారులు ప్రక్కనే ఉంటే, అయ్యా రండి మీ ధోనిలు కూడా తీసుకొని మా వలలు పిగిలిపోతున్నాయని. వాళ్ళెవరో వీరికి పాలివారు. వీళ్ళందరూ కలిసి చేస్తూ ఉంటుంటే ఆ చేపలు వాళ్ళు పంచుకుంటారనమాట. ఈ రోజున మన చిన్న స్థానిక సంఘంలో మనందరం పాలివారం.
ఏ పని చేసినా మనం పాలివారం. ఆలయ పని చేస్తూ ఉంటుంటే నేను ఇప్పుడు అనవసరంగా చెప్పను, కానీ 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇచ్చిన పాలివారు మీరే. ఆ 1,50,000, 20,000 ఇంకా మీరు ఇవ్వటానికి తెగించారు. ప్రియులారా, మాసిదోనియా సంఘం అతి నిరుపేద సంఘమైనా వారు ఆ యొక్క దాతృత్వములో ఎదిగినట్లుగా మాసిడోనియన్ చర్చ్ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ poverty, their generosity welled up in great spirit. ఆ రకంగా పాలువారమై ఉన్నాం అన్నమాట మనం. మీరు నాకు ఇస్తూ ఉంటుంటే దేవునికి ఇచ్చినట్లుగా అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి మనం ఇచ్చినప్పుడు మనం పాలువారమై ఉన్నాం. మనం ఏ పని చేసుకున్నా ప్రభు దినం ఈరోజు వచ్చినప్పుడు ఆ యొక్క దశంభాగాలు ఇస్తున్నారు, కవర్లు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు. ఎవరు కూడా ఆర్డినరీగా వెళ్ళటం లేదు. దాన్ని ఏమంటున్నారు? పాలివారు. యువర్ పార్ట్నర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ రకమైన పాలివారు అని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాసి ఆయన ఏమన్నారంటే, వారికి ఒక చిన్న మాట చెప్పారు. 11వ వచనంలో, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి చెందవలని, ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఇంత మంచి మాటలు ఫిలిప్పీ సంఘానికి ప్రభు చెప్పాడు. కానీ చివరిలో కొంత విచారకరమైన మాట కూడా అక్కడ రాశారు. పౌలు గారు దేన్ని దాచుకోడు కాబట్టి ఆయన రాశాడు. ఆయన ఏమన్నాడంటే, 14వ వచనం చదువుదాం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. చూసారా, నేను బంధకాల్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు మీరు నేనుంటే పౌలు గారు మీరే చెప్పండి అంటారు. నేను బంధకాల్లో ఉన్నాను. ఎవరిని కొట్టినా వాక్యం చెప్తున్నారు, ఎవరిని తట్టినా వాక్యం చెప్తున్నారు, ఎవరిని అడిగినా పాట పాడుతున్నారు, ఎవరిని అడిగినా సాక్ష్యం చెప్తున్నారు. ఎవరున్నా ఇదంతా అవుతుందండి ఆ యొక్క పైన అసలు ఫినిష్ చేసేద్దాం అని అడుగుతూ ఉన్నాం. అయితే పౌలు గారు దుఃఖంతో కొన్ని మాటలు చెప్పారండి. అవి కూడా చదువుకున్న తర్వాత మిగిద్దాం. దుఃఖంతో కొన్ని మాటలు చెప్పాడు. పాపం ఎంత బాధపడ్డాడో పిలిపిస్తాను. నేను చదువుతాను దయచేసి. మరియు సహోదరులైన వారిలో, సరే అది అయిపోయింది. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకముల్లో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని అన్నాడు ఒక మాట. అంతకుముందున్న పిలిపి నేనున్నప్పుడు వేరు, ఇప్పుడున్న పిలిపి సంఘం వేరు. ఆ కొరింథీ సంఘానికి చెప్పినట్టుగా కొంతమంది నేను పౌలు వాడిని అంటున్నాడు, కొంతమంది నేను అపోల్లో వాడిని అంటున్నాడు, కొంతమంది నేను కేఫా వాడిని అంటున్నాడు, కొంతమంది ఆయన పక్షంగా ఉన్నాను, ఈయన పక్షంగా ఉన్నాను, కొంతమంది రండి ఇక్కడ 2-3 ఉన్నారు, ఇక్కడ వాక్యం చెప్పుది కానీ ఎవరైనా తీసుకురామంటున్నారు. వాళ్ళేమో తప్పుడు బోధలు చెప్తున్నారు, అప్పుడు వాళ్ళేమో తప్పుడు దావికి వెళ్ళిపోతున్నారు. అయ్యో అని పౌలు గారు వారు అసలైన బంధకముల్లో ఉంటే ఈ బంధకముల్లో ఇంకా మరి ఎక్కువగా నన్ను బాధ పెడుతున్నారు అని అన్నాడు పౌలు గారు. అయితే ఇంకో మాట సవరించుకున్నాడు. శుద్ధ మనసుతో గాక కక్షతో క్రీస్తుని ప్రకటించున్నారు. వీరైతే నేను స్వార్థ పక్షమున వాదించుటకు నియమించబడి ఉన్నారని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు. కొంతమంది ప్రేమతో ప్రకటించేవారు ఉన్నారు, కొంతమంది అసూయతో ద్వేషంతో ప్రకటించేవారు ఉన్నారు. అయితే చివరిగా ఒకటి తేల్చేశాడు పౌలు. చివరిగా ఒక మాట,
అయిననేమి. అంతకుముందు 1-2 పాయింట్లు పెట్టుకున్నాం, ఇప్పుడు 15-16 పాయింట్లు అయినాయి. వాళ్ళు ఒకవేళ అందరూ కూడా ఆ శుద్ధ మనసుతో కాకుండా ఏదైనా ఒకవేళ చేదు వేర్లు అక్కడ వస్తూ ఉన్నాయేమో, అయినా పర్వాలేదు. అయిననేమి మిష చేత కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైననో క్రీస్తు సువార్త ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషిద్దాం. మా సమయం అయిపోయింది ఈరోజు, కాబట్టి ఫిలిప్పీ పత్రిక దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఫిలిప్పీ పత్రిక చదవండి. ఈ ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఎంతో ఆయనకి రాశాడు. ఆ ఎఫెప్రొదితు అనేవాడు చాలా చాలా రోగి అయిపోతే పౌలు గారు అక్కడే ఏడ్చాడంట. అయ్యో ప్రభువా, నన్ను చూడటానికని మా ఇళ్ళ నుంచి వచ్చాడయ్యా, కుర్రవాడయ్యా, యవనస్తుడు, ఎట్లా అయిపోతాడో ప్రభు, ఏమైపోతాడో ఏంటే. ప్రభు ఆ పౌలు గారి మాట విన్నాడు. విన్న తర్వాత ఆ ఎఫెప్రొదితుని బాగు చేశాడంట. మళ్ళీ ఎఫెప్రొదితుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని, నానా నువ్వు క్షేమంగా వెళ్ళు, సంఘానికి చదివించు, ఈ పత్రిక ఇచ్చి నువ్వు క్షేమంగా వెళ్ళు నానా అని కౌగిలించుకుని పంపాడు. అదే ఫిలిప్పీ పత్రిక. ఎఫెప్రొదితు ద్వారానే ఒక గంట సేపు ఆయన గురించి చెప్పుకో. కాబట్టి మన సంఘంలో ఎఫెప్రొదితు లాంటి యవన బిడ్డలు అనేకులు ఉన్నారు. మన సంఘంలో ఆ యొక్క లూదియా లాంటి దైవజనులు ఉన్నారు. మన సంఘంలో ఆ యొక్క ఫెలిక్స్ లాంటి ఆ యొక్క, ఇక నేను ఎక్కడికండి, క్యాంటీన్ వద్దు వచ్చి, క్యాంటీన్ వద్దు అని మిలిటరీ నుంచి బయటపడిన సార్జెంట్లు ఉన్నారు. ఆ రకంగా క్రీస్తు మహిమార్థమై మనం ముందుకు వెళుతూ అన్ని విషయాల్లో నేను ఫోకస్ అవ్వకుండా, నీవు ఫోకస్ అవ్వకుండా ప్రభు ఫోకస్ అయ్యేటట్టుగా చూచి ప్రతి కార్యములో ప్రభునే ఫోకస్ అయ్యేటట్టుగా చేసి ఈ యొక్క దేవుడు మెచ్చే సంఘంగా, ఫిలిప్పీ సంఘంగా మన సంఘాన్ని కూడా ప్రభు ఉంచాలని ప్రభు పేరిట కొద్ది మాటలు నేను మీకు అందించి ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆస్వాదించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, దాని తర్వాత కమ్మిన్. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవ, మా ప్రభు, చూస్తున్నాం ప్రతి విధమైన ఈ కృపను బట్టి నీకే స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన ఈ దినం మరి ఎన్నో విషయాల్లో మీరు మాకు సహాయం చేస్తూ సంఘంలో ఇంకా నూతనంగా మేము పాలివారిని వెతుకుతూ ఉన్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా తండ్రి.